9న కొత్త టీచర్లకు నియామక పత్రాలు ఎల్బీ స్టేడియం వేదికగా అందిస్తాం. టీచర్ ప్రొఫెషన్ ఉద్యోగం కాదు, భావోద్వేగం. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ప్రభుత్వంలో నియామకాలు నిరంతర ప్రక్రియ. గత 10 ఏళ్లలో కేవలం ఒకేసారి డిఎస్సి కేవలం 7,857 పోస్టులు భర్తీ చేశారు. పేదలందరికీ తప్పనిసరిగా విద్య అంది తీరాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు. విద్యపై పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్ అవసరాలకు పెట్టుబడి. మొదటి ఏడాదిలోనే 60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. విద్యపై పెట్టేది ఖర్చు కాదు, మరి విద్యపై ఏడ బడ్జెట్ లో ఎన్ని కేటాయింపులు జరిపినాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎంత శాతం జరిపినాము, బడ్జెట్ లో ఎంత శాతం మనం విద్య కోసం వైద్యం కోసం కేటాయించడం అనేది ఇంపార్టెంట్. కేటాయింపులు లేకుండా మేము అద్భుతంగా చేస్తున్నాం అంటే నమ్మటట్టు ఉండదు కదా. ఈ పేపర్ల వార్తలకు మాత్రమే పరిమితం అవుతా ఉంది విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ. అలా దొంగలు వాడు శ్రీ చైతన్య నారాయణ వాడు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు లక్షలు కోట్ల ఫీజులు వసూలు చేసి కథం చేసి పడేస్తుంది మొత్తం. అక్కడ పేదల రక్తం తాగుతున్నారు, కనీసం దాని గురించి పట్టించుకోరు. గత ప్రభుత్వంలో అక్కడ ఏది బీఆర్ఎస్ బ్యాచ్ మొత్తం కూడా అందులో షేర్లు తీసుకుందంట. ఏది నారాయణ కాలేజీకి, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి, తర్వాత ఇక శ్రీ చైతన్యకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పిట్టకింత కాసు మాకింత కాసు అన్నట్టు మరి మీరు కూడా తప్పలేక ఊకుంటున్నట్టే దాని అర్థం అదే అన్నట్టు లెక్క. శ్రీ చైతన్య కాలేజ్ కాడికి రిపోర్టర్ పోతే కాంగ్రెస్ నేత ఫోన్ చేస్తుండట, అది కూడా చెప్తాం. విజువల్స్ చూడవు, కొట్టి పంపిస్తున్నారాడా ఇష్టం వచ్చినట్టుగా. మాదాపూర్ దగ్గరికి ఫుడ్ పాయిజన్ అయిందని పోతే పోలీసు వాళ్ళు కాపలా. పోలీసు వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నా, పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నా. ఏడ కూడా పర్మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ పర్మిషన్ తీసుకుంటాడు, 4 కాలేజీలు నడిపిస్తున్నాడు, 4 చోట్ల నడిపిస్తున్నాడు. హాస్టల్ పర్మిషన్ కూడా ఇచ్చినారా మీకు? ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా పెట్టేసుకుంటా. దీని గురించి ఏం మొవ్వడు మాట్లాడాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో మొత్తం కమిషన్లు తీసుకొని దాంట్లో వాటాలే అవుతున్నాడు, షేర్లు ఉన్నాయంట లెక్క. మరి మీరు కూడా షేర్లు తీసుకుంటే ఎప్పుడు ఇక మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గదే షేర్లు తీసుకోండి. ఇక అటు మెడికోవర్ ఆసుపత్రిలోని మీరే ఓండి, దాంట్లో షేర్లు తీసుకోండి. అందులో కూడా ఎవరెవరు ఉన్నాయో చెప్తాం ఆగియ. ఇగో పోలీసులు తీసుకుపోయి ఇట్లా తీసుకుపోయి వాళ్ళకు వస్తా వాళ్ళకి తరిగా విద్యా సంస్థలకు ఇలా పోయినో లేదో పోక ముందుకే ఇక్కడ ఫోన్లు వస్తాయి. ఫోన్ రాగానే మిగతా విషయాలకి ఎవరు ఏ విషయానికి పోలీసులు రారు కొంతమంది. ఇక ఇప్పుడు వాడు ఫోన్ చేయగానే ఇట్లా అట్లా పోయినో లేదో పోలీసులు వచ్చి వ్యాన్లు నిలబడి నెల ఎంత తీసుకుంటున్నారు మీకే తెలియాలి. ఇక కొంతమంది అయితే ఇదే శ్రీ చైతన్యాలు మీ బిడ్డనే ఫుడ్ పాయిజన్ అయితే అదే సిఐఓ, అదే ఎస్ఐఓ, అదే కానిస్టేబుల్ లో పోతారా మీరు? వాడి మీద చర్యలు తీసుకోరా? దాని మీద అడిగేది లేదా? ఇక